10 సంవత్సరాలు పాలించి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో అబద్ధాలతోటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకై కష్టపడ్డ ఉస్మానియా యూనివర్సిటీని వాళ్ళ కారణంగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దొంగల్లాగా తెలంగాణ ఖజానాన్ని మొత్తం లూట్ చేసుకొని కనీసం ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అలాంటిది మన సీఎం రేవంత్ అన్న వచ్చిన 2 ఏళ్లలో గత 3 నెలల క్రితం ఇచ్చిన మాట ప్రకారం మొన్న 1000 కోట్ల జీవోతోటి ఉస్మానియా విశ్వవిద్యాలయంకు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో గొర్రెలు కాసుకోండి బర్రెలు కాసుకోండి అన్నారు. అలాంటిది మన సీఎం రేవంత్ అన్న విద్య గురించి యువత భవిష్యత్తు గురించి ఆలోచించి 1000 కోట్లతోటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేపట్టడం జరిగింది. ఇలాంటి సీఎంని మెచ్చుకోవడం పోయి ఈ దుర్మార్గులు సీఎం రేవంత్ అన్న మీద పడి ఏడుస్తారు. మీరు చేసిన